హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు తయారు చేసుకుందాం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియోని చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఆ గణేశునికి నివేదించవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా సింపుల్గా తయారు చేసుకుని ఈ హెల్దీ రెసిపీ గృహప్రవేశానికి కూడా తప్పకుండా చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. మరి ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 1 కప్పు వరకు నీళ్ళని కాగబెట్టుకోవాలి. అందులో గంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని మరిగించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇలా మసులుతూ ఉంటుందన్నమాట. అలా మసులుతూ ఉన్నప్పుడు 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం కరిగి కాస్త పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో అరచిప్ప కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇలా మనకి చక్కగా పొంగు వస్తుంది కదా, అప్పుడు మనం 1 కప్పు వరకు తడి బియ్య పిండి కానీ పొడి బియ్య పిండి కానీ వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. ఇక్కడ నేను మార్కెట్లో కొన్న పొడి బియ్య పిండి వేస్తున్నాను. అదైతే అందరికీ తిరుగుతుంది కాబట్టి ఇలా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎప్పుడైతే ఇలా దగ్గర పడుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకొని చేతులకి నెయ్యి రాసుకొని ఇడ్లీ పాత్ర రేకులకు కూడా నెయ్యి రాసుకొని చక్కగా ముట్టిల్లాగా తయారు చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గుండ్రంగా లేదా ఫ్లాట్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గట్టిగా నొక్కితే మనకి ముట్టిల షేప్ వస్తుంది అనమాట. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ రేకుల మీద పెట్టేసి ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసి మరిగించి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ బెల్లం కుడుములు రెడీ అయిపోతే చాలా రుచిగా ఉంటాయి. అన్నట్టు మర్చిపోయాను, ఇవి మనం ఉడికించేటప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది గణేశునికి ఎంతో ఇష్టమైన రెసిపీ. ప్రసాదం లాగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు హెల్తీ రెసిపీ తినాలంటే కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.